ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కిష్టారం గ్రామ ప్రజల పరిస్థితి ఆరోగ్య గోచరంగా మారింది. సింగరేణి శైలిలో బంకర్ నుంచి వెలువడే కాలుష్య వాయువులతో అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారు. తమకు గాలిని పీల్చుకునే జీవించే హక్కును సైతం సింగరేణి అధికారులు హరించేస్తున్నారని మండిపడుతున్నారు స్థానికులు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. లోని కిష్టారం దగ్గర ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్లు ఏవైతున్నాయి, ఈ ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రాంతంలో సైలో బంకర్ వల్ల కిష్టారం గ్రామానికి సంబంధించినటువంటి పలు కాలనీల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సైలో బంకర్ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు ఏవైతే ఉందో దాని నుంచి గాలి నుంచి వచ్చేటటువంటి విషవాయువులన్నీ కూడా తమ గ్రామంలోకి రావడం వల్ల చాలామంది మృత్యువాత పడుతున్నారు. అలాగే అనారోగ్య బారిన పడి క్షణముఖ యుగంలో బతుకులు దుర్భరమై గడుపుతున్నారని చెప్పేసి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. వాళ్ళే ఇక్కడ అన్నాలు వండుకుంటూ తమకు సింగరేణి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ చూపాలని, తమకు శ్వాస పీల్చుకునే హక్కు కల్పించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. కొంతమంది ఉన్నారు. అమ్మ, ఏం జరుగుతుంది, మరి సింగరేణి అధికారులు ఏం చెప్తున్నారు? మేము ఇక్కడ నుంచి దగ్గరగా 5-6 సంవత్సరాల మట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పుడు ఫస్ట్లో మాకు తెలవలేదు ఈ దెబ్బ ఇదంతా వచ్చింది, మా ఆరోగ్యాలు పాడవుతాయి అన్న విషయం మాకు తెలవక మా భూములన్నీ ఇలా సింగరేణి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది తీసుకొచ్చి ఆ బంకర్ అన్నది మా ఇంటి ముందు కట్టారు. సింగరేణి వాళ్ళు తీసుకొచ్చి మా ఇంటి ముందు కట్టారు. కడితే దానివల్ల మాకు ఫస్ట్ గాల నొప్పులు జ్వరాలు వస్తున్నాయి, ఈ చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయి. కానీ వాటి వల్ల ఏమో మేము పనులు చేసుకునే వాళ్ళం, కూలి వాళ్ళం అనుకొని మా వల్ల ఏమి అనుకోలేదు. అప్పుడు సంవత్సరంలో 2-3 చనిపోవడం జరిగింది. 2వ సంవత్సరం నుంచి 10 మంది దాకా చనిపోవడం జరిగింది. 3వ సంవత్సరం నుంచి 20 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి మీకు అసలు ఏంటి ఒక్కొక్క ఇంట్లో ఇట్లా జరుగుతుంది, అందరం మంచాల పాలు పడుతున్నాం అని చాలా బాధపడుకుంటాం. మేము హాస్పిటల్కి వెళ్తే ప్రతి ఒక్కళ్ళమ్మ మీకు ఊపిరితిత్తుల నిండా డస్ట్ పేరుకొని ఉంటుంది, మీరు అసలు ఏం పనులు పోతారు, మీకు ఎందుకు ఇలా అవుతుంది, మీరు చేసే పని ఏంటో చెప్పండి అన్నారు. మేము పలాని కూలి పనులు చేస్తున్నామండి, చేను పనులు పోతున్నాం అని అన్నారు. అది కాదు ఇంకా వేరే ఉందని మమ్మల్ని అడగటం జరుగుతుంది. ఏ డాక్టర్ అయినా సరే సత్తుపల్లి బాటలో ముందు ఖమ్మం తీసుకెళ్ళమంటున్నారండి. ఖమ్మం తీసుకెళ్ళమంటే ఖమ్మం వెళ్తే అక్కడికి వెళ్తే అప్పుడు చెప్పాం మేము మా దగ్గర సింగరేణి ఉండండి, మా ఇంటి ముందు తీసుకొచ్చి బంకర్ కట్టినారు, అదే ఉంది, మాకు ఏం లేదని మేము తెలియజేయడం జరుగుతుంది డాక్టర్కి. అదే దానివల్ల మీ ఎఫెక్ట్ అయ్యి ఇదంతా ఊపిరితిత్తుల నుండి వేరుకుంటుంది, మీకు ఊపిరి తీసుకోవటం కష్టం అవుతుంది, మీ కళ్ళు కనపడిపోవటం కారణం అదే, మీకు ఒళ్ళంతా చర్మవ్యాధులు రావటానికి కారణం అదే, దద్దులు రావటం కానీ నొప్పులు రావటం కానీ ఒళ్ళంతా మచ్చలు రావటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్మ, మీరు దాని నుంచి మీరు ఏదన్నా మీ అధికారులతో మాట్లాడి అది నిర్ణయం తీసుకోండి అని మేము వెళ్ళిన ప్రతి డాక్టర్లకైనా ఏ హాస్పిటల్ అయినా మేము చెప్పగలుగుతాం. ఒక్క అధికారి వస్తున్నారు, వచ్చి చూసి వెళ్తున్నారు, చేస్తామమ్మా చూస్తామమ్మా అంటున్నారు. దీనికి పరిష్కారం అనేది ఎవరు చెప్పట్లా. దీనికని మేము ఇప్పుడు 8 రోజుల మీద ధర్నా చేస్తున్నాం. మరి దీన్ని ఏం చేస్తారనేది అది నిర్ణయించాలి సార్. మేము దృష్టికి ఉండలేకపోతున్నాం. మా ప్రాణాలు ఎట్లాగా గాలిలో గలిచిపోయేటట్టే ఉన్నాయి. కాబట్టి మా పిల్లల కోసమైనా మేము ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళ భవిష్యత్తులన్నా బాగుంటాయని మేము కోరుకుంటున్నాం. మరి ఏమంటున్నారు అమ్మ, అధికారులు రావడం జరిగింది, ఎవరైనా ప్రభుత్వం నుంచి కానీ అధికారులు కానీ ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. సిపిఎం పార్టీ వాళ్ళు మాత్రమే వచ్చారు. వాళ్ళు మాకు తెలియని అంశాలను తెలియజెప్తున్నారు సార్. నా పేరు శ్రీలక్ష్మి, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా, కిష్టారం గ్రామం, అంబేద్కర్ నగర్ కాలనీ సార్. ఒక 3 ఇయర్స్ నుంచి ఇక్కడ సైలో బంకర్ కట్టిన దగ్గర నుంచి కూడా సార్ చాలా డస్ట్ వెలువడుతూ ఉంది. ఫస్ట్ మా భూములను వాళ్ళు దప్తు చేశారు సార్. మాకు ఆ భూములు తీసుకోవడం వల్ల మేమేమనుకుంటున్నామంటే లాంగ్లో కడతారు, అది బంకరు మాకేమి ఎఫెక్ట్ అవ్వదు, మేము ఎప్పటిలాగే మళ్ళీ మా జీవనాన్ని కొనసాగించుకోవచ్చని మా పెద్దవాళ్ళు తెలియక భూములు కోల్పోయారు. తర్వాత ఇయర్ కడుస్తూ ఉంటే బాగా డస్ట్ వస్తూ ఉంది. ఆ డస్ట్ వల్ల మా ఇళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది సార్. మేము ఇప్పుడు వెళ్ళి ఒకవేళ మంచినీళ్ళు తాగాలని ఇప్పుడు ఆ బిందె మీద మూత ఓపెన్ చేసినా కానీ పైన డస్ట్ పేరుకొని ఉంటుంది. అన్నం కూర వండుకున్నా కానీ పైన తెప్పగడతా ఉంది. మా ఇంట్లో ఉన్నటువంటి మాకు కానీ మా చిన్నపిల్లలకు కానీ అనారోగ్యాలతో చాలా మంది నిన్న రీసెంట్గా ఒక 3 మెంబర్స్ సార్ కాళ్ళు మొహం ఒళ్ళంతా వాపు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ అన్ని టెస్టులు చేశారు కానీ వాళ్ళు ఏమి చెప్పలేదు. కానీ మాకు తెలిసింది ఏంటంటే నేను కూడా ఖమ్మంలో రీసెంట్గా టెస్టులు చేయించుకున్నాను సార్. టెస్టులు చేయించుకుంటే అక్కడ నాకు యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ కిడ్నీ టెస్ట్ లంగ్స్ అన్ని టెస్టులు చేస్తారు. కానీ నేను కూడా విపరీతంగా వాసిపోతున్నా. ఏంటి అని అడిగితే వాళ్ళు ఏంటమ్మా మీ ఊరు నుంచి వచ్చిన ఎవరైనా కానీ ఇలా ఉంటున్నారు ఏంటి అంటే అక్కడ సింగరేణి ఉంది, సైలో బంకర్ ఉంది, డస్ట్ వస్తుందని చెప్పాను సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, విషాదకరమైన విషయం ఏంటంటే మా గ్రామంలో ఎవరు చనిపోయినా కానీ సింగరేణి సంస్థ నుంచి జస్ట్ వాళ్ళు వచ్చి చూసి వెళ్తారు. చనిపోయిన వ్యక్తికి వాళ్ళు వచ్చి సానుభూతి చెప్తారు కానీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుందా, మరి మనం బంకర్ కట్టడం వల్ల వాళ్ళు చనిపోయారేమో, వాళ్ళు డస్ట్ వచ్చి చనిపోయారేమో అన్న ఆలోచన వాళ్ళు చేయట్లేదు. 1 ఇయర్ బ్యాక్ మా నాన్నగారు శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాగా లంగ్స్ డస్ట్ వచ్చేసేసి మా నాన్నగారు చనిపోయారు సార్.
పెద్దోళ్ళంతా జిఎం సారు, పిఓ సారు, పిఈ గారు, మేనేజర్ సారు అందరూ మా నాన్నగారిని తీసుకెళ్ళిన తర్వాత 3వ రోజు వచ్చారు, చూశారు సార్. చూసి ఒక 2 రోజులు వాటర్ కొట్టించారు, అటు ఇటు హడావుడి చేశారు. మరి మాకు మనిషి ప్రాణం అంటే వాళ్ళకి విలువ లేకుండా పోయింది సార్. చెప్పండి అన్న, ఏంటన్నా మీ పరిస్థితి? మరి ధర్నా చేస్తున్నారు కదా, ప్రభుత్వం నుంచి ఏమన్నా సపోర్ట్ దొరుకుతుందా? సార్ మాకు మా ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ ఉన్నారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వారి పర్మిషన్తో మేము ఇక ధర్నా మొదలుపెట్టాం. వారి మేరకు మేము మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని నిన్నే కలవడం అయింది. వారు మంచిగా మాకు ఆ సైలో బంకర్ వల్ల మాకు ఎఫెక్ట్ ఉందని చెప్పి వారి నోట చెప్పడం జరిగింది. కాబట్టి సైలో బంకర్ వల్ల మీ యొక్క అంబేద్కర్ నగర్ బీసీ కాలనీ తీసివేసే కార్యక్రమం నేను ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్. తర్వాత అక్కడి నుంచి మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే వారు కూడా మాకు మంచిగా సానుకూలంగా మాట్లాడారు. కాకపోతే మేము అనేది ఒకటే, ఈ 8 రోజులు చేసి మేము గవర్నమెంట్ వారిని మరియు మంత్రుల్ని మరి యొక్క మా ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము అనుభవించాం. మా యొక్క ఆరోగ్యాలు ఎట్లయినా పాడైపోయాయి. కానీ కనీసం మా పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పి మేము ఈ యొక్క ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్నాం సార్. కాబట్టి దయచేసి మా యందు దయ ఉంచి కలెక్టర్ గారు మరియు మంత్రులు, గవర్నమెంట్ వారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు విన్నపించుకునేది ఏంటంటే, మా యొక్క సమస్యను త్వరగా పరిష్కరించండి. ఎందుకంటే పిల్ల బిడ్డ మొత్తం ఇక్కడికి వచ్చి పొద్దున 9 గంటలకు వచ్చి రాత్రి 5 గంటల వరకు ఇక్కడే ఉండి మా యొక్క నిరసన తెలుపుతున్నామయ్యా. మేమే ఇక్కడ వంట వార్పు కూడా చేసుకొని తింటున్నాం. కాబట్టి పనులు పాట మొత్తం పని చేసుకున్నటువంటి ఈ యొక్క జనాలు ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళు సార్ వీళ్ళంతా. కాబట్టి వీళ్ళకి మీరు తోడుగా ఉండండి, దయచేసి సహాయం చేయండి. మాది ఒకటే డిమాండ్ సార్, ఈ సైలో బంకర్న తీయండి. సైలో బంకర్ను తీయని పక్షంలో మా యొక్క అంబేద్కర్ నగర్ బీసీ కాలనీ తీసివేసి మాకు పునరావాసం కల్పించి R&R ప్యాకేజ్ ఇవ్వాలనేది మా ముఖ్య డిమాండ్ సార్. ఇది మొత్తం మీద ముఖ్యంగా అంబేద్కర్ నగర్ కాలనీకి సంబంధించి దాదాపు 300 మంది వరకు కూడా జీవిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు. చాలా కాయ కష్టం చేసి బతికే వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి సంబంధించి పేదవాళ్ళుగా ఉండడంతో వేరే ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళకి సహకారం అందించాలి. అలాగే సింగరేణి అధికారులు కూడా దిగొచ్చి ఈ సైలో బంకర్ విషయంలో నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి వాళ్ళకి సరిపోను ఇక్కడ ప్లేస్ ఒకవేళ అలాట్ చేసినట్టయితే వాళ్ళు పునరావాసం కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. గణేష్తో కిరణ్, సత్తుపల్లి.